హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజైతే మరొక వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో ఈరోజైతే నేను పనంతా ముగించుకున్న తర్వాత ఇంకా ముగ్గు పెడుతుంటే స్టార్ట్ చేసిన అనమాట వీడియో అయితే. ఇంకా చాలా డేస్ అయిపోయింది ముగ్గు అయితే పెడతలేను, అంటే ముగ్గు లేదు అయిపోయింది. నేనైతే ఎప్పుడైనా స్టాకే ఉంచుకుంటా, ముగ్గు కలర్స్ అయితే స్టాకే ఉంచుకుంటా. ఈసారి ఏంటో తొందర అయిపోయింది, అసలు ముగ్గు ఉందనే ధ్యాసలో నేను ఉండిపోయినా. అంటే సెల్ఫ్లో లోపల స్టోర్ చేసుకుంటాం కదా, అది కవర్లో ఉందని నేను అనుకున్నా, కానీ లేదు. సో ఇంకా నేను ముగ్గు తీసుకుందామంటే అసలు ముగ్గు వాళ్ళు రాలేదనమాట మా గల్లీకి. ఒక్కసారి ఏమో వినిపించింది, ముగ్గు ముగ్గు అంటారు కదా, వినిపించింది. బయటకు వచ్చి చూసిన, అప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. ఆ టైంలో ఎండకు వచ్చిండు, అయినా బయటకు వెళ్ళి చూసిన, కానీ అసలు మళ్ళీ ఏ గల్లీలో పోయిండో కనిపించలే అనమాట. ఇంకా సరే అని చెప్పి లోపలికి వచ్చేసిన. అసలు చాలా డేస్ అయిపోయింది, ఒక 10-15 డేస్ అయిపోతుంది అనమాట. ముగ్గు అయితే అసలు లేదు. చాక్ పీస్తో వేస్తే నాకు వేసినట్టే అనిపించదు, ఇట్లా ముగ్గుతో వేడితేనే ముగ్గు వేసినట్టు అనిపిస్తుంది. అందులోనూ మా వాకిలి అయితే ఎప్పుడు ఒక రకంగా ఉండదు, ఒక్కసారి ఒకలా ఉంటుంది, ఒక్కసారి ఇంకోలా ఉంటుంది. ఎంత మంచిగా వేసుకున్నా అది మళ్ళీ వర్షం పడ్డప్పుడు మొత్తం మట్టి అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అది మట్టి వేస్తూనే ఉంటాం, పోతూనే ఉంటుంది, వేస్తూనే ఉంటాం, పోతూనే ఉంటుంది అని చెప్పి సిమెంట్ కూడా నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు కడుతుంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర సిమెంట్ అయితే తీసుకొచ్చిన. చాలానే ఇచ్చింది మా ఫ్రెండ్ అయితే. ఇంకా అన్నయ్య వాళ్ళు సిమెంట్ ఇస్తే నేను తీసుకొచ్చి నేనే వేసుకున్నా. అసలు నాకు వేయరాదు, అది ఇంకా అట్లా వేసేసిన. అది కొంచెం అయితే మంచిగానే ఉంది, కానీ కొంచెం అయితే ఊడిపోయిందనమాట. అది ఇంకా నేను ఎంత ముగ్గు పెడదాం, ముగ్గు కోసం అని ఎంతో మంచిగా వేసుకుందామని చెప్పేసి అనుకున్నా, కానీ హోల్స్ లాగా పడి మొత్తం ఊడిపోయిందనమాట. ఇంకా సరే ఇంకేం చేద్దాంలే అని చెప్పి సైలెంట్గా ముందే పెట్టేసుకుంటున్నా. అందుకే పెద్ద ముగ్గులు ఏం పెట్టాను. ఇంకా మట్టిది అయితేనేమో వర్షం పడ్డప్పుడు ఇంకా పోతూనే ఉంటుంది అనమాట. ఫుల్ వర్షం పడ్డదంటే ఇంకా మట్టి అంతా జారిపోయి కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ముగ్గు పెట్టడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే నాకైతే చాలా ఇష్టం ముగ్గులు వేయడం అంటే. ఫస్ట్ నేను యూట్యూబ్లో అయితే ముగ్గులు అప్లోడ్ చేద్దామని యూట్యూబ్ స్టార్ట్ చేసిన. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే జమానాలు స్టార్ట్ చేసిన. అసలు అందరూ తొందరనే గ్రో అవుతారు, కానీ నేనైతే గ్రో అవుతలేను. అంటే నాది కూడా మిస్టేక్ ఉండొచ్చు, ఎందుకంటే మధ్యలో స్కిప్ అంటే మధ్యలో ఆపేస్తా. ఇంకా ఏమొస్తున్నాయి, వ్యూసే రావట్లేదు, ఒకసారి వస్తున్నాయి ఒకసారి రావట్లేదు అని చెప్పి ఆపేస్తా. ఇంకొకసారి నాకే మంచిగా అనిపించదు, ఎందుకు వీడియోస్, ఇంకా పని చేసుకుంటేనన్నా డబ్బులు వస్తాయి అని చెప్పి ఇంకా వేరే వర్క్ అయితే చూసుకున్నా అని చెప్పినా కదా. ఇంకా పని మీద పడి యూట్యూబ్లో పట్టించుకోకపోవడం, ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చినప్పుడు ఇంకా ఈ ఫీవర్లో ఎవరు చేస్తారులే అని చెప్పి అప్పుడప్పుడు అట్లా మానేసినప్పుడు అది మంచిగా గ్రో అయ్యే టైంలోనే నేను మానేస్తుండేదాన్ని. సో అట్లా కూడా మిస్టేక్ చేసిన. ఇంకా ఎప్పుడైనా రెగ్యులర్గా పెడితే మంచిగానే వస్తాయి వ్యూస్ అయితే, నాకు పర్లేదు, మరీ దారుణంగా ఏం రావు. కాకపోతే నేనే అట్లా అయిపోయింది. ఇంకా నాదైతే 800 సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ అయ్యింది. ఇంకా 200 అయితే 1000 సబ్స్క్రైబర్ అవుతారు. కాకపోతే నాది వాచ్ టైం అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అసలు స్టార్టింగ్లోనే ఉందనమాట. ఎందుకంటే 1 ఇయర్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒక 10 అవర్స్ కూడా కరెక్ట్గా లేదు. ఇంక ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ చేసిన కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ వాచ్ టైం కంప్లీట్ కావాలంటే టైం పడుతుంది. ఇంకా షార్ట్ వీడియోలో అయితే మనకు 10 మిలియన్స్ 90 డేస్ అంటే అమ్మో కష్టమే. ఇంకా అదైతే లేదు హోపు. ఈ వాచ్ టైమే పెరగాలంటే కొంచెం లాంగ్ వీడియోస్ పెట్టాలి కదా అని చెప్పి లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. 1000 సబ్స్క్రైబర్లు అవుతారేమో, కానీ వాచ్ టైం తోటి వచ్చింది ఇప్పుడు టైము. అప్పుడు నాకు ఒక 400-600 వాచ్ టైం ఉండే, 400 అనుకుంటా. 600 అంతే క్రాస్ అయితే కాలేదు, 400 వాచ్ టైం ఉందనుకుంటా. ఇంకా అది కూడా పోయింది. అంటే 1 ఇయర్ అయిపోతే ఇంక వెళ్ళిపోతుంది కదా, వాచ్ టైం అయితే లేదనమాట. సో ఇంకా నాదైతే ఎప్పుడు గ్రో అవుతుందో నాకే తెలియదు. నాకంటే వెనకాల పెట్టిన వాళ్ళది ఎప్పుడో గ్రో అయింది. అంటే వాళ్ళు నాకంటే మంచిగా పెడుతున్నారు కావచ్చు, నాకైతే తెలియదు. టైం అంటే వాళ్ళు నాకంటే మంచిగా పెట్టకున్నా వాళ్ళ టైమింగ్, వాళ్ళ అంటే రోజు వీడియోస్ పెట్టడం, మంచిగా టైం మెయింటైన్ చేయడం, ఒక కంటెంట్ క్రియేట్ చేసుకోవడం, వాళ్ళు కొంచెం నా మీద బెటర్ ఏమో, అందుకే వాళ్ళది గ్రో అయిందేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకేం చేస్తాం, ఏదో ఇంట్లో పిల్లలని చూసుకుంటూ యూట్యూబ్ వీడియోలు చేస్తే కొంచెం మనకు కూడా పిల్లల వీడియోస్ పెడతాం, మనకి ఎప్పుడైనా లైఫ్లో మెమరీస్ లాగా ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఇంత మనీ వస్తే మనకు కూడా హెల్ప్ కదా అని చెప్పేసి అనుకుంటున్నా. కాకపోతే ఎప్పుడు ఇది నాకు లక్ వస్తుందో నాకైతే తెలియదు.
కాకపోతే ఇప్పుడైతే ఇక మళ్ళీ స్టార్ట్ చేసిన, ఎప్పుడు రీచ్ అవుతానో నాకు కూడా తెలీదు. సో ఫైనల్గా అయితే ఇక్కడ నేను కర్రీ అయితే చేస్తున్నా, పని అంతా అయిపోయిందని చెప్పినా కదా. ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టేసి వచ్చినాం. ఇక వచ్చిన తర్వాత అయితే మా పిల్లలు ఆకలి అంటారు అని చెప్పేసి తొందరగా అయితే మా చెట్టుకు దొండకాయలు ఉండే, ఆ దొండకాయలు తెంపేసి పెసరపప్పు వేసి దొండకాయ పెసరపప్పు వండేసిన అనమాట కర్రీ అయితే. సో ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా రైస్ పెడదామని చెప్పి బియ్యం అయితే బియ్యం అయితే కడుగుతున్నాను అనమాట. సో ఇదైతే ఈవినింగ్ వచ్చేసి వ్లాగ్, అంటే ఈవినింగ్ వచ్చేసి వీడియో అనమాట. ఇది మధ్యాహ్నం తిన్న తర్వాత అయితే ఇంకా నేను షూట్ చేయలేదు, అప్పటికే ఫుల్ ఎండ్ అయిపోయింది. ఇంకా ట్రైపాడ్ తీసేసి ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత ఇంకా నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఇంక ఇది అయితే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇంకా లేచి టీ అయితే పెట్టుకుందాము, ఇక తలకాయ వస్తుంది, పడుకుంటే నాకు తలకాయ వస్తుంది అనమాట. ఇంకా పడుకొని లేచిన తర్వాత పిల్లలకి ఆడుకోవడానికి ఏదైనా ఇచ్చి ఇక నేనైతే వాకిలైతే ఊడుస్తున్నాను. వాళ్ళు లోపలైతే ఆడుకుంటూ ఉన్నారు. బయట కొద్దిసేపు ఉంచుదామని చెప్పేసి అనుకుంటే బయట ఈ బండలు కూడా కాలుతున్నాయి అనమాట. చల్లబడ్డ ఎండంతా పోయింది కానీ బాగా కాలుతున్నాయి. ఇంకా సో పొద్దున వేసిన ముగ్గు అనమాట ఇది. ఊడుస్తున్నా, ఇంకా ఉడవాలనిపించదు కానీ ఇక సాయంత్రం ఎట్లయినా వాకిలి అయితే ఉడవాలి కదా, సో అందుకని చెప్పి ఊడుస్తున్నాను అనమాట. సో ఇట్లా అయిపోయింది మా వాకిలి అయితే, చూడండి ఫైనల్ లుక్. ఇంకా వాకిలి అయితే వచ్చేసి టీ తాగేసిన తర్వాత అయితే మా పిల్లలు ఆలుగడ్డ చిప్స్ అయినా వీటిని స్టిక్స్ లాగా ఉంటాయి కదా, అవైతే వేయమని చెప్పేసి అన్నారనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు. సో అవైతే వేయమని చెప్పేసి అన్నారు. సో పిల్లలకు ఇంట్లో ఉంటున్నారు కదా, రోజుకి ఒక స్నాక్స్ ఏదో ఒకటి వేద్దాంలే అని చెప్పేసి సరే అని చెప్పి నేనైతే అవి చేద్దామని చెప్పి పక్కన పెట్టేసిన. ఇంకా పిల్లలైతే లేచి మొహం కళ్ళీలు కడుక్కొని వాళ్ళు కూర్చున్నారు. సాయంత్రం వాళ్ళకి పాలు ఏమైతే పోయాను, ఏమైనా స్నాక్స్ వేసిస్తే ఇస్తాను, లేదంటే డైరెక్ట్ నైట్ అన్నమే తినేస్తారు. ఇక పొద్దున సాయంత్రం అయితే పాలైతే పోయాను. పొద్దున ఒకసారి అయినా వస్తా, లేదంటే ఈవినింగ్ అయినా వస్తా. స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఈవినింగ్ అట్లా తాగుతారు, పొద్దున టైం ఉండదు కదా. ఇంక ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి పొద్దున పాలు బిస్కెట్ లేదంటే ఏదైనా పాలలో వేసుకోవడానికి ఇస్తా. ఇంకా ఈవినింగ్ అట్లా నేనైతే టీ అయితే కంపల్సరీ తాగుతాను, ఎందుకంటే నాకు ఛాయ్ తాగకపోతే నెత్తిన వస్తుంది. కంపల్సరీ ఛాయ్ అయితే ఉండాలన్నమాట, లేదంటే ఫుల్ హెడేక్ వస్తుంది. నేను ఎంత మానేద్దామన్నా హెడేక్ వల్ల తాగుతూ ఉంటానన్నమాట. ఇంతకుముందుకైతే ఛాయ్ అంటే ఇష్టం అనేది ఉండే, ఇప్పుడు మానేద్దాము హెల్త్ మంచిగా కాదు కదా అని చెప్పేసి అనుకుంటా, కానీ అది తాగకపోతే నాకైతే ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట. సో ఇంకా మా పిల్లలు అడిగిరని చెప్పినా కదా, ఇంకా ఇట్లయితే స్టిక్స్ లాగా అయితే వేస్తున్నా. యూట్యూబ్లో చూసి మా పిల్లలు అయితే వెరైటీ వంటకాలు అడుగుతున్నారు. ఇక నాకు చేరకుండా నేనైతే నేర్చుకొని అయితే పిల్లల కోసం చేస్తున్నా. ఇంక ఇవైతే కడిగేసి కొంచెం సేపు ఉడకబెట్టి తర్వాత కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసి వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసి కాల్చేస్తున్నా. సో మళ్ళీ ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ ఒక వేస్తేనంట కొంచెం క్రిస్పీగా వస్తాయంట. ఇది కూడా యూట్యూబ్లోనే చూసిన. సో ఫైనల్గా అయితే ఇవి అయితే బాగా వచ్చేసినాయి, నాకు కూడా నచ్చినాయి. ఇంకా మేమైతే ఫుల్గా తినేసినాం అనమాట. ఇక నైట్ పిల్లలు ఇవి ఫ్రెంచ్ ఫ్రై చేసినామని చెప్పేసి మజా తెచ్చేసిండు, తెస్తే ఇంకా అవి కూడా తెచ్చిండు అని చెప్పి ఇక నేనైతే కారము ఉప్పు కలిపేసి ఇందులో కలిపేస్తున్నాను అనమాట. ఇంకా చూడ్డానికి ఇట్లా మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు వీడియోలో అయితే, అంటే నల్లగా కనిపిస్తుంది కానీ బయట లుక్ అయితే బాగుందనమాట. అంటే నైట్ కదా ఇది చేసేసరికి, నేను సాయంత్రమే స్టార్ట్ చేసిన కానీ చేసేసరికి 7:30 అయిందనమాట. సాయంత్రం చేద్ది మమ్మీ అని చెప్తే నేనైతే నైట్కి చేసిన అనమాట. ఇంకా నైట్ 7:30 అవుతుంటే ఇంకా పల్పి మజా తెమ్మంటే పల్పి తెచ్చిండు. సో ఇంకా పల్పి తెచ్చిండు కదా అని చెప్పి మేమైతే 3 గ్లాసులలో అయితే పోసేసుకున్నాం, మేము తాగేస్తున్నాం అనమాట. ఆ బాటిల్ అయితే 3 గ్లాసెస్లో ఫుల్ అయిపోయింది. ఇంకా పిల్లలకు పోసేసి నేను కూడా పోసుకొని ఇంకా తింటున్నాం అనమాట. రైస్లోకి కొన్ని కావాలి మమ్మీ మాకు ఇట్లా దీంట్లో కొన్ని కావాలని చెప్తే ఇట్లా కొన్ని తీసి ఇచ్చేసి ఒక బౌల్లో వేసి ఇచ్చి మిగతాయి పక్కకు పెట్టేసిన అనమాట. ఇంకా మా లక్క అయితే ఫుల్ హ్యాపీ, వాడికి ఇది బాగా ఇష్టం ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్. మా పెద్దోడైతే అన్ని వెరైటీస్ తింటాడు, మళ్ళీ కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ తింటాడు అనమాట. సో నేనైతే స్టవ్ దగ్గర ఉంటే ఫుల్ ఉడకపోసిందని చెప్పి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిన. ఇంకా వచ్చేసి పల్పు అయితే పోసుకొని తాగేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.